హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ బై హుసేన్ ఛానల్. ఈరోజు ముందుగా మూవీ అప్డేట్ చూసుకుంటే గేమ్ చేంజర్ నుంచి సాంగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది. రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఒకటి ఉంది. రాజాసాబ్ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ 2025లో మూవీ రిలీజ్ ఉంది కాబట్టి మనకు సంక్రాంతి జనవరి 12కు మూవీ టీం టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇంకా అఫీషియల్గా రాలేదు, బట్ బయట నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. మాక్సిమం ఇదే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. గేమ్ చేంజర్ అప్డేట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అయితే రాబోతుంది. అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది మూవీ టీం నుంచి. ఈ మంత్ 28కి సాంగ్ రిలీజ్ అయితే ఉంది. ఇది మూవీ టీమే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. అదే కాకుండా రీసెంట్ గా అల్లు అర్జున్ గారు బీహార్ లో ఈవెంట్ జరిపినట్టే మన రామ్ చరణ్ గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇండియాలో కాకుండా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఇండోర్ లో ఈవెంట్ జరపాలనే ప్లాన్లు ఉన్నారు. ఇది కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. డిసెంబర్ లో ఈ ఈవెంట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గేమ్ చేంజర్ మూవీ థర్డ్ సింగిల్ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ అంత హైప్ ఏం తీసుకురాలేదు, బట్ థర్డ్ సింగిల్ అయినా దానిపైన హైప్ పెంచుదేమో చూద్దామని ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు మూవీ నుంచి అయితే ఒక ఫోటో లీక్ అయింది. ఆ ఫోటో చూస్తే వేటకు బయలుదేరుతున్న చిరుత ఉన్నట్టు ఉన్నాడు మన రామ్ చరణ్. ఆ మూవీ నుంచి అయితే ఒక ఒక లుక్ లీక్ అయింది. శంకర్ గారి మూవీ నుంచి ఏ సాంగ్ అయినా మనకు వినడానికి చూడడానికి బాగుంటది. ఎందుకంటే ఆ సాంగ్స్ లో అతను చూపించే విధానం, అతను చూపించే విజన్ బాగుంటది కాబట్టి ఈ సాంగ్ లో అయినా ఆ విజన్ మనకు కనబడుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.